హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ZXP3 కార్డ్ ప్రింటర్ హెడ్ క్లీనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్రింటర్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కవర్ ఓపెన్ చేసేసి ఎల్లో కలర్ ప్రెస్ చేశారనుకోండి, మీకు కవర్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి కార్డ్స్ రిబ్బన్స్ ఉంటాయి కాబట్టి అది ముందు తీసి పక్కన పెట్టుకోండి. రిబ్బన్ మెల్లగా తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే కార్డ్ని కూడా ఇక్కడ కార్డ్స్ని సైడ్లో పెట్టుకోండి. అండ్ దీనికి మనం క్లీనింగ్ స్పాబ్ వాడాల్సి ఉంటుందండి. క్లీనింగ్ స్పాబ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది క్లీనింగ్ స్పాబ్ అండి. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే మీరు దాంతో చేయొచ్చు. ఎవరికైతే అవైలబుల్ లేకపోతే వాళ్ళు మీ జీబ్రా ఎవరైతే ప్రింటర్ సప్లై చేస్తారో వాళ్ళతో మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. క్లీనింగ్ స్పాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇది ఆల్కహాలిక్ స్పాబ్ అండి. దీంతో మనం ప్రింటర్ యొక్క హెడ్ క్లీనింగ్ చేయొచ్చు. ఇదేంటంటే మనకి వెట్లో ఉంటుంది. ఇక్కడ మనకి ప్రింటర్ హెడ్ అనేది ఇదండి. పర్టికులర్ది మొత్తము క్లీన్ చేయాలండి. నీట్గా క్లీన్ చేసుకోవాలి. సైడ్స్, ఆ కార్నర్స్ అంతా హెడ్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి యూజ్ చేసిన స్పాబ్ మళ్ళీ మనం యూజ్ చేయొద్దండి, ఎందుకంటే దానికి డస్ట్ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం యూజ్ చేయొద్దు. అండ్ దాని తర్వాత ఆ క్లీనింగ్ స్పాబ్ అయిపోయాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మిగతా కార్డ్స్, రిబ్బన్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదే స్వాప్తో మనం ప్రింటర్ యొక్క సర్ఫేసెస్ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. మనకి ప్రింటింగ్లో ఏమైనా కార్డ్ మీద డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రింటింగ్ అనేది నీట్గా వస్తుంటుంది. ఇది ఒకసారి వాడాక మళ్ళీ మనం యూజ్ చేయొద్దండి క్లీనింగ్ స్పాబ్. అయిపోయాక యాజ్ ఇట్ ఈజ్గా మీరు రిబ్బన్స్ అండ్ కార్డ్స్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది క్లీన్ అయిపోయాక మీరు జస్ట్ ఒక 5 minutes అయ్యాక మీరు ప్రింటర్ ఆన్ చేసుకునేసేసి మీరు రెగ్యులర్గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇచ్చాక కూడా మీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి. లేదంటే మీ ఆథరైజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు.